టెస్టుల్లో ఒకప్పుడు వెలిగిన భారత్ ఇప్పుడు పరాజయాలతో సతమతమవుతోంది. స్వదేశంలో కూడా సాదాసీదా జట్టులా కనిపిస్తోంది. గతేడాది న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన భారత్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేతిలోనూ కంగుతింది. వరుసగా 2 టెస్టుల్లోనూ ఓడింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలోనూ పతనమైంది. పాకిస్తాన్ జట్టు కంటే కూడా కిందకు పడిపోయింది. దీంతో భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి తొలి 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్లో భారత్ ఫైనల్ చేరింది. టైటిల్ కొట్టకపోయినా తుది పోరుకు చేరి మంచి మార్కులు సాధించింది. కానీ గత సైకిల్లో ఫైనల్ చేరలేకపోయింది. ఇప్పుడు కూడా ఫైనల్ రేస్లో వెనుకబడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ జట్టు WTC పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. కొత్త సైకిల్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడితే అందులో 4 మ్యాచ్లే గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ను డ్రాతో సరిపెట్టుకుంది. భారత్ విజయాల శాతం 48.15 మాత్రమే. భారత్ కంటే మెరుగైన స్థితిలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఇప్పటివరకు 2 మ్యాచ్లు ఆడింది. అందులో ఒక మ్యాచ్లో గెలిచింది, ఒక మ్యాచ్లో ఓడింది. అంటే పాకిస్తాన్ విజయాల శాతం 50. ప్రస్తుతం పాకిస్తాన్ 4వ స్థానంలో ఉంది. ఈ లిస్టులో ఆస్ట్రేలియా తిరుగులేని పొజిషన్లో నిలిచింది. ఇప్పటివరకు కంగారు జట్టు దూకుడు చూపించింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచింది. 100% విజయాలతో టాప్ లేపింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌత్ ఆఫ్రికా కూడా గెలుపు బాటలో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. అందులో 3 మ్యాచ్ల్లో గెలిచింది. ఒకే ఒక మ్యాచ్లో ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా విజయాల శాతం 75. శ్రీలంక 3వ స్థానంలో ఉంది. శ్రీలంక ఆడిన 2 మ్యాచ్ల్లో 1 గెలిచింది, ఒక మ్యాచ్ను డ్రా చేసుకుంది. శ్రీలంక విజయాల శాతం 66.67. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ 6వ స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ ఇప్పటివరకు 6 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 3 మ్యాచ్ల్లో ఓడిపోయింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 36.11. బంగ్లాదేశ్ ఆడిన 2 మ్యాచ్ల్లో 1 కూడా గెలవలేదు, ఒక మ్యాచ్లో ఓడింది, మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. 16.67% విజయాలు సాధించింది. ఈ లిస్టులో వెస్టిండీస్ 8వ స్థానంలో ఉంది. ఆడిన 5 మ్యాచ్ల్లోనూ ఓడింది. అయితే తొలి 2 సైకిల్స్లో చెలరేగిన భారత్కు ఇప్పుడేమైందనే చర్చ జరుగుతోంది. భారత్ టెస్ట్ జట్లో రోహిత్, కోహ్లీ లేని లోటు భర్తీ కావడం లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.